చాలా ఆకలితో ఒక వృద్ధురాలు గుడి మెట్లపై కూర్చుని ఉంది. ఆమె కళ్లలో ఆశ కనిపిస్తోంది, కాని కడుపులో మాత్రం భయంకరమైన ఆకలి. ఆ సమయానికి ఒక పండితుడు అక్కడికి వచ్చాడు. ఆ వృద్ధురాలి పరిస్థితి చూసి తన మనస్సు కరిగిపోయింది. ఆ పండితుడు ఆ వృద్ధురాలిని ప్రేమగా చూసి ఆమెను గుడి లోపలికి తీసుకెళ్లాడు. దేవుడి సన్నిధిలో ఆమెకు భోజనం పెట్టాలని అనుకున్నాడు. ఆ పండితుడు ఆ వృద్ధురాలిని ప్రేమగా కింద కూర్చోబెట్టాడు. ఆ పండితుడు భోజనం వడ్డించడానికి అరటి ఆకులు తీసుకొచ్చాడు. ఆ వృద్ధురాలి ముందు అరటి ఆకు వేస్తూ ఆ పండితుడు ఒక్కసారిగా ఆలోచనలలో మునిగిపోయాడు. ఆలోచనల్లో మునిగిపోయిన ఆ క్షణంలో బ్రహ్మలోకం నుండి దేవుళ్లందరూ భూమికి దిగివచ్చారు. శివుడు కూరగాయలు కోస్తూ ఉండగా విష్ణువు కట్టెల పొయ్యిని వెలిగించాడు. గణపతి ఆకుకూరలను శుభ్రంగా కడుగుతూ వంటకు సిద్ధం చేస్తున్నాడు. హనుమంతుడు కావాల్సిన మసాలాలను రుబ్బుతూ సహాయం చేస్తున్నాడు. అంతలో కృష్ణుడు స్వయంగా అన్నం మరియు వంటలు చేస్తూ ఆ భోజనాన్ని సిద్ధం చేస్తున్నాడు. భోజనం సిద్ధమైన తరువాత కృష్ణుడు స్వయంగా ఆ వంటల రుచి చూసి చిరునవ్వు భోజనం సిద్ధమైన తరువాత అందరూ దేవుళ్ళు ఒకచోట చేరి చిరునవ్వుతో చెప్పారు, మా కథ నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి అని చెప్పి ఆ క్షణంలోనే అందరూ మాయమైపోయారు. భోజనం ప్రేమగా వడ్డించడం ప్రారంభించాడు. వేడివేడిగా ఉన్న అన్నం, పప్పు, కూరలు ఒక్కొక్కటిగా ఆ ఆకులో పెట్టాడు. అది చూసిన ఆ వృద్ధురాలి కళ్లలో ఆనందం మెరిసింది. ఎన్నాళ్లుగానో ఆకలితో ఉన్న ఆమె చాలా సంతోషపడింది. ఆమె కృతజ్ఞతతో పండితుడిని ఒకసారి చూసి మెల్లగా ఆ అన్నం తినడం ప్రారంభించింది.